ఇది కలకత్తాలో హౌరా అనే ఒక ఏరియాలో వెళ్తున్నాం అన్నమాట. హౌరా బ్రిడ్జ్ దగ్గరికి చూసారా, ఐనాక్స్ ఇది. వాస్తవానికి అయితే మన సౌత్లో చూసిన మూవీ థియేటర్స్ కానీ మనకి మూవీస్ కానీ ఎక్కువగా ఉండవు, తక్కువగానే ఉంటాయి. అంత ఐనాక్స్ ఉన్న ఏరియా మనకి మామూలుగా ఒక స్లమ్ ఏరియా లాగే కనిపిస్తుంది. ఫైనల్ అయితే కలకత్తా హౌరా బ్రిడ్జ్కి అయితే రావడం జరిగిందండి. మనకి ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసరికి హౌరా బ్రిడ్జి. ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి కలకత్తా హౌరా బ్రిడ్జ్కి అయితే వచ్చేసామండి. ఫైనలీ మా సెకండ్ డెస్టినేషన్ వచ్చేసరికి కలకత్తాలో హౌరా బ్రిడ్జి. ఎన్నోసార్లు మనం పాటల్లో కానీ వీడియోస్లో కానీ చూసినటువంటి కలకత్తా హౌరా బ్రిడ్జి మీదైతే మేము ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు కలకత్తా సిటీ టూర్ అయితే చేస్తున్నాం. నిన్న మార్నింగ్ రాజమండ్రిలో బయలుదేరి ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ చూసుకొని నైట్ 10కి బయలుదేరిన మేము నైట్ అంతా డ్రైవ్ చేసుకుంటూ కలకత్తాకి వచ్చామండి. ఇక మా బ్రదరు నేను కలిసి ఇద్దరు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. కలకత్తా సిటీలో హౌరా బ్రిడ్జ్ చూసాము. ఇప్పుడు కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాము. అలాగే ఇంకా ఈడెన్ గార్డెన్ అని ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాలని చూస్తున్నాము. మరి చూద్దాం ఆ టైంను బట్టి ఎంతవరకు కవర్ అవుతుందో చూస్తాం. చూడడానికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న లొకేషన్ చూడడానికి మనమైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాము. ఆ ఎగ్జైట్మెంట్ మా రాయేష్మ మొహంలో కనిపిస్తుందో లేదు మీరు చెప్పాలి. ఉంది, కనిపిస్తుంది. ఇప్పుడు మేమైతే కలకత్తా కాళీమాత టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. కొంచెం లొకేషన్ అయితే మాత్రం గూగుల్లో సెర్చ్ చేసినా చాలా చూపిస్తుంది. బట్ కాళీఘాట్కి అయితే వచ్చేసాము. ఇది మన కాళీఘాట్లో కాళీమాత టెంపుల్. మన కలకత్తాలోని కలకత్తా కాళీమాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళేదాన్ని ఇలా షాపింగ్ అన్నీ ఉంటున్నాయి అన్నమాట. మనకు ఒక టెంపుల్ ఉందండి, దాని చుట్టుపక్కల అంతా షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ చక్కగా అమ్మవారు కాబట్టి చక్కగా రకరకాల గాజులు చూసారండి. మనకి మందిరికి వెళ్ళే ద్వారం నెంబర్ 2 ఇది. ఇక్కడ మొత్తం అంతా లైన్లో నిలబడ్డారు. ఇవన్నీ కూడా మనకి షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం పూజా సామాగ్రిని తీసుకెళ్ళొచ్చండి. అమ్మవారికి చీరలు కానీ మందార పూలతో చక్కగా ఇలాగ కొబ్బరికాయ ఇలా అన్నీ కూడా సమర్పించుకోవచ్చు. ఇది క్యూ లైన్ మీరు చూసారు కదా, చాలా ఎక్కువగా ఉంది. అయితే మనకి కొంచెం లైన్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది పండిట్స్ వచ్చి మన దగ్గరికి స్పెషల్ దర్శనం చేపిస్తాము, సపరేట్ అమౌంట్ అవుతుంది అంటున్నారు. బట్ అది ఎంత ఏంటనేది ఇంకా కనుక్కోలేదు. అడిగి ఒకవేళ అలా వెళ్ళేలా ఉంటే విఐపి దర్శనం లోపల వెళ్ళేలా ఉంటే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి దర్శనానికి వచ్చేసరికి చాలా లైన్స్ ఉంటాయి, క్యూ లైన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే అవి చాలా ఫుల్ అయిపోయి ఉంటాయండి. ఇక్కడ మనకుండే పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం స్పెషల్గా పిలిచి స్పెషల్ విఐపి దర్శనం చేపిస్తారు. దానికి కొంచెం అమౌంట్ అనేది తీసుకుంటారు. మరి వాళ్ళకి ఇక్కడ ఇచ్చుకునే ఉంటాయి కాబట్టి అలా మనం చేయడం వల్ల ఏంటంటే మాకు దర్శనం వచ్చేసరికి 15 minutesలో అయిపోయింది. కొంచెం ఈజీగానే అయిపోయింది. మేము కూడా ట్రై చేయండి. ఇక్కడికి వస్తే మాత్రం క్యూ లైన్లో వెళ్ళే కంటే మన ఆంధ్ర నుంచి వచ్చినా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళకి ఒక 100 రూపీస్ అలా ఇచ్చారంటే చక్కగా వాళ్ళే చేయించేస్తారు. కాబట్టి మనకి అలా బెస్ట్ ఆప్షన్, త్వరగా అయిపోతుంది, ఫ్రీగా అయిపోతుంది. కాళీమాత టెంపుల్ బయటకు వచ్చే ద్వారం అండి ఇది. లోపలికైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలౌడ్ లేదన్నమాట. ఈ యొక్క గుడి లోపలే మన కాళీమాత అమ్మవారు చాలా చక్కగా పసుపు రంగుతో అందంగా ఉన్నారన్నమాట. ఇప్పుడే దర్శనం చాలా బాగా జరిగింది. మన క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది చూసారా. ఇంత ఇబ్బంది పడకుండా, అంటే ఇబ్బంది అని కాదండి, మనం ఇక్కడ మనకి దూరం నుంచి వస్తాం కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనకి స్పెషల్గా వేపి దర్శనం కూడా చేపిస్తారు. వాళ్ళు పండితులు ఉంటారు అన్నమాట. ఇక్కడ మనం అడుగుతూ ఉంటారు, వాళ్ళని సంప్రదిస్తే మనకి కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ చేసి మనకి చక్కగా లోపలికి దర్శనాలకి తీసుకెళ్తారు. చక్కగా మన దర్శనం కూడా జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని ఎవరైతే కలకత్తాకు వస్తున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి. బస్సుల పైన అడ్వర్టైజ్మెంట్ చూసారా, విమల్ అని ఉంటుంది. ఎందుకని విమల్ అని అంటే ఇక్కడ చాలా ఫేమస్ విమలు. కలకత్తాలో మనకి హౌరా బ్రిడ్జ్ ఎంత ఫేమస్సో ఇక్కడ విమల్ అంత ఫేమస్. ఎందుకంటే వీళ్ళు బోన్ చేయకపోయినా ఉంటారు, కానీ ఒక్క రోజు కూడా విమల్ అనేది వాళ్ళ నోట్లో అలా నమ్మలేకపోతే వాళ్ళ జీవితం ఎండ్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక 50% పైనే విమల్లోనే ఎక్కువగా మునిగిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ విమల్ అనేది వీళ్ళకి ఒక పెద్ద బ్రాండ్ లాంటిది. మనకి ఎలాగ టాటా, మనకి ఎల్జీ, ఇట్లా చాలా బ్రాండ్స్ ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద బ్రాండ్స్. అలా వీళ్ళకి ఏంటంటే విమల్ అనేది ఒక పెద్ద బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు ఇది రాష్ట్రాన్ని ఒడిశా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, జార్ఖండ్ కానీ, బీహార్ కానీ వీళ్ళందరికీ కూడా విమల్ అనే ఒక వ్యక్తి ఎవరైతే కంపెనీ ఓనర్ ఉంటారో ఒక దేవుళ్ళు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు అనేది ఈ యొక్క సరఫరా ఆపేశారంటే మాత్రం వీళ్ళందరూ ఇక్కడే అయిపోతారు. చూసారండి, ఇక్కడ మన ట్రాక్ కనిపిస్తుంది చూసారా, కారుకి మధ్యలో ట్రాక్ వెళ్తుంది.
రోడ్డు మీదే పక్క నుంచి ట్రైన్స్ అవి మూవ్ అవుతూ ఉంటాయి. మరి మేబీ ఇప్పుడు ఉన్నాయో లేదో మనకైతే తెలియదు. ఇప్పుడు ఉన్నాయంటే మా బ్రదర్ చెప్తున్నాడు, ఈయనంటే సీనియర్ కాబట్టి. చూడండి ఇదిగోండి, అవన్నీ కూడా మనకి ఏంటంటే లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, అవి ట్రాక్స్ అన్నమాట. మీకు తెలుసు కలకత్తాలో సిటీలోనే తిరిగేస్తూ ఉంటాయి ట్రైన్స్. మనం చిరంజీవి గారి సాంగ్లో కూడా చూసాము, యమహా నగరి సాంగ్లో కూడా పాట మనం చూసాము. మనకి హౌరా రైల్వే స్టేషన్ ఇది కలకత్తాలోనే చాలా పెద్ద రైల్వే స్టేషను, హౌరా రైల్వే స్టేషన్. ఈ పక్కనే హౌరా బ్రిడ్జ్ అన్నమాట.